నిజంగా మీరు ప్రేమించి దేవా ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధికి రావటానికి మీరు మాకు చూపినటువంటి కృపను బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నిజంగా మీరెంతో పరిశుద్ధుడు అయిన దేవుడవు. నిజంగా తండ్రి మీరెంతో నమ్మదగిన దేవుడవు. దేవా ఆయన మీ యొక్క ఉన్నతమైన ఆయన తండ్రి కార్యాలను బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నిజంగా CCM టీమ్‌గా మీ సన్నిధికి రావడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి ఆయన నన్ను మీ శిలువ చాటున మరుగుపరుచుకొని మీ విలువైనటువంటి సత్యాలు మాకు అందించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం దేవా. తండ్రి వచ్చిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగే జ్ఞాపకం చేసుకోండి, మీ దయపాలించండి దేవా. మానవులు బలహీనులుగా ఉంటూ పాపం చేస్తూ తండ్రి మీ యొక్క రక్తం ద్వారా మా పాపంను ఆయన కడుక్కుంటున్నాం, ఒప్పుకుంటున్నాం. క్షమించండి, దయ చూపండి దేవా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా ఈ దినమంతటిలో మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా వాక్యం ద్వారా మీరే మహిమ పొందవలసిందిగా వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా రక్షకుడును మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దినవాక్యాన్ని ప్రారంభించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన భాగము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. దయగల మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు దేవా. ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి దేవా. మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ విలువైన సత్యాలు మాకు అందించమని వేడుకుంటూ దేవా మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు మనకు ఒక హెచ్చరికను ఆయన వ్రాస్తున్నట్లుగా మనము చూస్తాం కదా. ప్రతి ఒక్క మనిషి ఏం చేస్తాడంటే తన యొక్క లైఫ్ స్పాన్ అంటే జీవిత జీవితాన్ని పెంచుకోవాలని ఆశపడుతుంటాడు కదా. అందువల్లనే వాకింగ్ చేయడం, జిమ్‌కు వెళ్ళడం, లేదా ఏదైనా రోగం వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్ళడం, తర్వాత హాస్పిటల్‌లో చూపించుకోవడం, బలమైన ఆహారం తినడం కదా. ఇవన్నీ మనము చూస్తుంటాం. ఎందుకంటే జీవిత యొక్క లైఫ్ స్పాన్‌ను పెంచుకోవడానికి కదా. ఇవి మనం ఆలోచించినప్పుడైతే బైబిల్‌లో ఒక చక్కటి మాటను వ్రాస్తున్నాం. కానీ కొందరు విషయాల్లో మనం చూస్తే అది దేవుని యొక్క వశంలో ఉంటది. ఏది మన జీవితం యొక్క ఈ లోకంలో ఉండాలా? లేదా? అనేది మనం చూసినప్పుడు దేవుని యొక్క అందుకే ఏమంటారో తెలుసా? నా ఆజ్ఞ లేనిది ఒక్క తల వెంట్రుకైనా రాలదు కదా. సో జీవన మరణములు యెహోవా వశం కదా. అందుకే ఆయన అంటూ ఏం రాస్తున్నాడంటే ఈ లోకంలో చూసినప్పుడు హైందవులు లేదా వేరే వాళ్ళు వాళ్ళ యొక్క పెంచుకోవడానికి జిమ్‌లకు లేదా బలమైన ఆహారం తింటుంటారు. కానీ తమిళనాడులో చూసినప్పుడు పునీత్ ఎంతగానో జిమ్ బాడీ అయినప్పటికీ తాను మరణించినట్లుగా మనం చూస్తుంటాం కదా. అదేవిధంగా డాక్టర్లు సైతం మరణించిపోతుంటారు కదా. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో లేదది. ఎవరి చేతిలో ఉంది? దేవుని యొక్క చేతిలో ఉంది జీవన మరణం కదా. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో లేదా వీటన్నిటిలో కాదు గానీ మనం చూస్తే రైల్వే స్టేషన్‌లో వాళ్ళకి సరైన ఆహారం ఉండదు. తర్వాత నీట్‌నెస్ ఉండదు. అయినప్పటికీ వాళ్ళ లైఫ్ స్పాన్ బాగానే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే కొంతవరకు మనము మన యొక్క జీవితం యొక్క ఆహ్, మరణములు యెహోవా చేతిలో ఉన్నాయని మనం అర్థం చేసుకుంటాం. కానీ దీనికి ఉన్నటువంటి ఒక సీక్రెట్‌ను మనకు అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. చూస్తే ఏముందంటే హ్మ్. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుట ఇది ధర్మమే కదా. నీవు మేలు కలుగునట్లు ఏముందాడా? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని,
నీ తల్లిని సన్మానించుము. అప్పుడు నీవేమైతావంట? భూమి మీద అని రాయబడింది అక్కడ. భూమి మీద, పరలోకంలో కాదు గానీ అది వేరేది. భూమి మీద మనం చూసినప్పుడు దీర్ఘాయుష్మంతుడవగుదువు కదా! మన యొక్క జీవిత విధానం బడతది. ఎప్పుడు? మన తల్లిదండ్రులను మనము సన్మానించినప్పుడు కదా! మనం చూస్తున్నట్లయితే నవి డేస్‌లో ఆహ్, చాలామంది ఉద్యోగరీత్యా లేదా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు లేదా బిజీ లైఫ్ ఉన్నవారు మనం చూసినప్పుడు వారి యొక్క తల్లిదండ్రులను అనాథాశ్రయాల్లో వదిలిపెట్టడం చూస్తాం. ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేవి గానీ, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు చూస్తే ఉమ్మడి కుటుంబం అనేదే కనపడటం లేదు. కారణం ఐక్యత అనేది మానవుల్లో కోల్పోతూ వస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇండివిడ్యువాలిటీ ఎక్కువగా కోరుకుంటూ ఉన్నారు మానవులు కదా! నేను ఒంటరి లైఫ్ కదా! జీవించాలా. మా కుటుంబం మాత్రమే క్షేమంగా ఉండాలా. ఇతరుల యొక్క బాగోగులు మేము చూసేవరంగా లేము. స్వార్థము మనిషిలో పెరిగిపోతూ వస్తూ ఉంది. మా కుటుంబం, మా తల్లిదండ్రులు మా పిల్లలు. ఎందుకంటే నవమోసాలు పెంచి పెద్ద జేసి కనిన తల్లిదండ్రులను మనం ఏం జేస్తున్నాం? పక్కన పెడుతూ ఉన్నాం. వారిని వృద్ధాప్యంలో వారి యొక్క బాగోగులు, వారికి కావాల్సినటువంటి నీడ్స్, ఆ యొక్క టాబ్లెట్స్ అయితేనేమి, ఆహారం అయితేనేమి, చక్కటి వాళ్ళకు వసతి, ఆ యొక్క మంచి బెడ్డు ఇవ్వడానికి మనం ఇష్టపడటం లేదు కదా! కాబట్టి మన యొక్క జీవిత యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అని మనం చూసుకోవచ్చు. అందుకేమంటాడో తెలుసా? నీకు మేలు కలుగునట్లు మేలవుతదంట. ఎప్పుడు? తండ్రిని, తల్లిని సన్మానించినప్పుడు. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుతావు. భూమి మీద. దేవుడు మనకి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం భూమి మీద చక్కగా బ్రతకాలి అంటే, ఎక్కువ దినాలు బ్రతకాలి అంటే, ఆయన కోసం మనము ఈ లోకంలో ఎక్కువ రోజులు బతికినట్లయితే దేవుని పని మనము ఎంతగానో ముందుకు తీసుకువెళ్ళే వారంగా ఉంటాం. అలా ఉండటానికి మనం ఏం చేయాలంటే, మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను సన్మానించడం. సన్మానించడం అంటే ఏదో వాళ్ళకు ఒక చాట కూర్చోబెట్టి సన్మానించడం కాదు కానీ హ్మ్. మనం ఏం చేయాలా? వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్‌ను మనము తీర్చడం. వాళ్ళకి ఏ అవసరత ఉందో, ఏ నీడ్స్ ఉందో, వృద్ధాప్యంలో వాళ్ళకి ఏం అవసరత ఉంటదండి? ఆ! వాళ్ళకు ఒక టాబ్లెట్స్ కొంత వృద్ధాప్యంలో వచ్చిన వారికి కొన్ని టాబ్లెట్‌లు అవసరమైంటాయి. లేదా ఏమన్నా కొన్ని తినాలనిపిస్తుంటది వాళ్ళు. చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటారు వాళ్ళు. అలాంటప్పుడు మనం వాళ్ళని అసహించుకొని ఒక మూలన పడేసి వాళ్ళను ఇబ్బందులకు గురి చేసే వారంగా ఉంటాం. అలా కావుదని మళ్ళీ ఒక మాట ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనంలో, "నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము." కదా! దీర్ఘాయుష్మంతుడివై అక్కడ గూడా తెలియజేస్తున్నాడు. పాత నిబంధనలో గూడా ఈ మాట రాయబడి ఉంది. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు పౌలు ద్వారా ఇక్కడ మనకు రాస్తున్నట్లుగా మనము చూడవచ్చు కదా! ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఏమి రాయబడిందంటే ఆ! మోసే రాసినటువంటి ఇది రాసిన ద్వితీయోపదేశ కాండంలో నీవు దీర్ఘాయుష్మంతుడవవునట్లు నీకు క్షేమము అంటున్నారు కదా! క్షేమము. అక్కడ అయితే మేలనింది. ఎక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో నీకు మేలు కలుగునట్లు అని ఎక్కడ రాస్తే, ఇక్కడ నీకు క్షేమము అంటున్నాడు. ఎప్పుడు? నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము కదా! అందుకే దేవుడు ఎంతగానో చెప్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆ! మూడవ వచనంలో ఏమంటాడంటే, "అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలో మొదటిది." సో, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో ఇది మొదటిది. ఫస్ట్ నంబర్ 1 స్థానం ఏది ఇచ్చాడంటే దేవుడు మొట్టమొదటిగా ఇదే ఇచ్చాడు కదా! మొదటిది అంటాడు ఆ విషయాన్ని. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలో మొదటిది. సో, ఫస్ట్ నువ్వు భూమి మీద క్షేమంగా ఉండాలంటే, నీ ఇల్లు బాగా అభివృద్ధి చెందాలంటే, ఆత్మీయంగా నువ్వు బలపడాలంటే కదా! మనం ఏం చేయాలంటే తండ్రిని, తల్లిని సన్మానించాల కదా! ఇది దేవుడు చెప్పేటువంటి మాట. నేను చెప్పేటువంటి మాట కాదు గానీ, దేవుడు మనకు ఒక హెచ్చరిక ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇస్తూ ఉంటాడు. అదే విధంగా మనం చూసినట్లయితే
దేవుడు తను ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎంతగానో తన తల్లిదండ్రులకు లోబడుతూ వస్తున్నట్లుగా మనం చూస్తాం. ఆయన 30 సంవత్సరములు వాళ్ళ దగ్గరనే 3:30 సంవత్సరములు మాత్రమే ఆ! దేవుని యొక్క పిలుపును ఆయన పరిచర్యలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కదా! మనం చూసినట్లయితే ఆహ్, ఏమని ఉందంటే మత్తయి రాసిన సువార్తలో 15వ అధ్యాయంలో గూడా ఒక మాట రాస్తాడు. 15వ అధ్యాయము 5వ వచనము. 15వ అధ్యాయము 3, 4 వచనాలు కూడా నేను చదువుతున్నాను. అందుకాయన మీరు మీ పారంపర్యత నిమిత్తం దేవుని ఆజ్ఞలు ఎందుకు అతిక్రమించుతున్నారు? ఆ! తల్లిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను, తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలని దేవుడు సెలవిచ్చెను. కదా! ఇక్కడ ఈ మాట ఒక చక్కటి ఒక తల్లిదండ్రులను, తల్లినైనను, తండ్రినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలని దేవుడు సెలవిచ్చాడు. కదా! మరణం తల్లిని, తండ్రిని కదా! మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క రోజుల్లో ఆహ్, మనం చూస్తే నిజంగా దేవుడు ఓహ్! మనం పిల్లలు చూస్తుంటారు చాలా మంది తల్లిదండ్రులు ఎంతగానో దూషిస్తూ ఉంటారు. కదా! అసలు వాళ్ళను లెక్కనే చేయరు పిల్లలు. మనం గూడా ఆ యొక్క స్థితిలో ఉన్నామేమో ఒకసారి మన తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నామనేది ఒక ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఒక హెచ్చరికను, ఒక చిన్న హెచ్చరికను మనకు తెలియజేస్తున్నట్టుగా మనం ఆలోచించవచ్చు. తల్లిదండ్రులకు నువ్వు అసలు ఒక మాట చెప్తే విధేయత చూపని పిల్లలు ఎందరో ఉన్నారు. చాలా చర్చిలో నేను వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. వారి యొక్క పిల్లలు, "అయ్యా! మా పిల్లలు బొత్తిగా చెడిపోయారు. మా మాటనే వినటం లేదు" కదా! అని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. లేదా ఎంతగానో వాళ్ళు దుఃఖిస్తూ ఉంటారు. నిజంగా చూసినప్పుడు పిల్లలు ఈ రోజుల్లో విధేయత చూపడం లేదు. సో, మనము ఒక తల్లిదండ్రులుగా అయినప్పుడు, మన తల్లిదండ్రులు మాట విననప్పుడు వాళ్ళు ఎంతగానో బాధపడింటారో ఎప్పుడు తెలుస్తదంటే, మనం తల్లిదండ్రులం అవుతాం గదా! అప్పుడు మనకు అర్థమవుతది. అయ్యా! నేను ఎంతగానో తప్పు చేశాను. నా యొక్క తల్లిదండ్రులకు విధేయత చూపలే. వాళ్ళ మాట వినలే. చూపలే. ఒక చిన్న పని జెప్తే మనము ఆ యొక్క పనిని చేయలేని వారంగా ఉంటున్నాం. కదా! కదా! ఈ రోజుల్లో చూసినప్పుడు ఈ యొక్క ప్రేమ తల్లి అందుకే ఏమంటారో తెలుసా? ఆ! మనము దేవుని కోపం రేపక తండ్రులకు ఒక మాట చెప్తున్నాడు. పిల్లలకు కోపం రేపక ప్రభువు యొక్క శిక్షలోను ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఈ యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచండి. కదా! తల్లిదండ్రులు కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. మీరు వాళ్ళని పట్టించుకోండి పిల్లలను. మరి ఎలా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? సెల్లుకి అడిక్ట్ అయిపోయారా? లేదా ఇతర దానికి బానిసైపోయారా? డ్రగ్స్‌కి బానిసైపోయారా? లేదా ఇంకా వేరే వేరే వాటికి బానిసైపోయారా? ఒకసారి మనము చూసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ప్రతి దినము మనము వాళ్ళ సండే స్కూల్ పంపుతూ, ప్రతి దినము వారం వారం చర్చికి వెళ్ళమని ప్రోత్సహిస్తూ, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము ఆ యొక్క కుటుంబ ప్రార్థన అనేది లోపిస్తదో, కుటుంబంలో అల్లకల్లోలం, తర్వాత ఇబ్బందులు, శ్రమలు వీటన్నిటికి రావడానికి కారణం ఏంటంటే, మన జీవితంలో కుటుంబ ప్రార్థన అనేది కోల్పోవటం. అందుకే వాళ్ళు నేర్చుకుంటారు. ఆ రోజు మన కుటుంబ ప్రార్థనలో పాటలు పాడడం, దేవుని వాక్యాన్ని చదవడం. వీలైతే వాళ్ళు ఒకవేళ చదవగలిగితే ఈ బైబిల్ వాక్యం చదువు నాయనా ఈరోజు. దేవుడు నీతో ఏం మాట్లాడినాడు? ఇది చేయాలా? వాళ్ళకి స్టోరీస్ చెప్పొచ్చు. ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కదా! మనం చూసినట్లయితే దానియేలు యొక్క సింహపు బోనుల యొక్క కథ చెప్పొచ్చు. ఎస్తేరు కథ చెప్పొచ్చు. ఇలాంటి వాటిని మనం వాళ్ళకు బోధిస్తూ అందుకే ఏమంటది ద్వితీయోపకాండంలో నువ్వు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు ఆ! నా మాటలు వచించు, ప్రవచించు, ధ్యానించు. అలా మనం కూర్చున్నప్పుడు ముసలమ్మ ముచ్చట్లు పెట్టి వాటితో కాదు కాదు గానీ మన పాటలు నేర్పడం పిల్లలకు. దేవుని వాక్యాన్ని చెప్పడం, దేవుని కథలు చెప్పడం. ఇలా వాళ్ళని చిన్నప్పటి నుంచి ట్రైనప్ చేసినప్పుడు వాళ్ళు పెద్దవారు అంటే సామెతల గ్రంథంలో ఏమంటో తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుడి. వాడు పెద్దవాడైన దాని నుండి తొలగిపోడు కదా! సో, ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతూ ఉందంటే కారణం తల్లిదండ్రులైన వారి మీద ఉంది. తర్వాత పిల్లలైన వారిలో ఉంది. చూపడానికి కారణం మనము వాళ్ళని చిన్నప్పటి నుంచి దేవునిలో పెంచకపోవటము అనే విషయాన్ని మనము ఎంతగానో అర్థం చేసుకోవాల్సినటువంటి వారుగా ఉంటున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుడు యొక్క మాటకు మనం విధేయత చూపుతూ ఉన్నామంటే దేవుని ఉగ్రత మరణం అంట మన యొక్క తల్లిదండ్రులను చూసినప్పుడు మరణము మనం సంభవించేదిగా ఉంది.
తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 51వ వచనంలో చూస్తే అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను కదా. ఆయన తల్లి ఈ సంగతులు తన హృదయములో భద్రము చేసుకున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిదండ్రుల పైన చూస్తే ఎంతగానో లోబడుతున్నట్లుగా మనం చూస్తాం కదా. అందుకే వారికి లోబడి ఉండెను. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారు వారి తల్లిదండ్రులకు లోబడాడంట. 30 సంవత్సరాలు వారి దగ్గర ఉండి వారి యొక్క వృత్తి ఏంటంటే వడ్రంగి వృత్తి. యేసుక్రీస్తు తండ్రి అయిన వారి యేసప్ప యొక్క వృత్తి దాంట్లో పాల్గొనేవాడు. తండ్రికి సహాయం చేసేవాడు కదా. తండ్రికి లోబడి, తల్లికి లోబడి విధేయతగా ఎంతగానో రాస్తున్నట్లుగా మనం చూస్తాం కదండి. ఈ యొక్క విషయాల్లో మనం చూస్తే లోబడినము. యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్‌లో చెప్పినటువంటి మాటల్లో ఏది కూడా తను ఆచరించాడు, తను చేశాడు. ఆ విషయాన్నే మనకు తాను బోధిస్తున్నట్లుగా మనం చూస్తాం కదా. దేవుడు చెప్పినటువంటి ఈ యొక్క మాటను బట్టి మన యొక్క తల్లిదండ్రులకు మనము ఎంతగానో విధేయత చూపవలసినటువంటి వారమని మనకు ఈ యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంది కదా. ఈ రోజుల్లో మనం చూస్తే ఈ యొక్క భారతదేశంలో అయితేనేమి అనాథాశ్రయాలు ఎంతగానో నిండిపోయి కిక్కిరిసేస్తున్నారు. వదిలిపెడుతున్నారు తల్లిదండ్రులు ఎక్కడంటే రోడ్ల మీద చూసుకోలేక కదా. మనం చూసినప్పుడు ఎంతగానో మనము చూస్తున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి విధేయత చూపించినటువంటి మనము దేవునికి దూరంగా బ్రతికేసినటువంటి వారంగా ఉంటున్నాం. మన తల్లిదండ్రులను ప్రేమించకుండా వాళ్ళను ఇబ్బంది పెట్టి, నేను కొన్ని కుటుంబాలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క కుమారులు ఏడుస్తున్నాడు ఒకనైతే, మా బాబు నన్ను కొడతాడే, ఎంతగానో హింసిస్తాడు, ఎంతగానో బాధ పెడతాడని. నిజంగా నాకు ఎంతగానో బాధేసి అక్కడ ప్రార్థన చేసినటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉంటాం కదా. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా తను ఒక మాట మనం చూసినట్లయితే యోహాను రాసిన సువార్తలో కూడా ఆయన ఎంతగానో లోబడినట్లుగా మనం చూస్తాం కదా. తన యొక్క రెస్పాన్సిబిలిటీని యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తే 26వ వచనంలో, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను కదా. నిజంగా మనం చూసినట్లయితే ఎంత దేవుడికి విధేయత, ఎంత ప్రేమ తల్లిదండ్రుల మీద దేవునికి కదా. తను చనిపోతున్నాడు, సిలువలో ఎంతో బాధ అనుభవిస్తున్నాడు, శ్రమ అనుభవిస్తున్నాడు, రక్తమంతా కారుతూ ఉంది. తర్వాత చివరి రక్తపు బొట్టు వరకంతా తన యొక్క దేహంలో శక్తి అంతా ఏమి లేదు. తర్వాత కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, ముళ్ళ కిరీటము, ఎంతో బాధ, దప్పిక వేస్తూ ఉంది, దాహం కొంటున్నాడు. ఇలాంటి పరిస్థితిలో కూడా తన యొక్క రెస్పాన్సిబిలిటీ, తన యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరకూడదని తను చనిపోయిన తర్వాత తన యొక్క తల్లి యొక్క పోషణ లేదా తల్లి యొక్క బాగోగులు ఎవరు చూస్తారని తను ఆలోచిస్తున్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా, యేసుతో తల్లి తాను ప్రేమించినటువంటి శిష్యుడు అక్కడ నిలబడి చూసి అమ్మా తన తల్లితో చెప్తున్నాడు, ఇదిగో నీ కుమారుడు అని. నిజంగా తన రెస్పాన్సిబిలిటీ శిలువతో సహితం తను నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తాం. మనము ఈ రోజుల్లో మంచి ఉద్యోగంలో ఉన్నాం, బాగా డబ్బు ఉంది, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, తల్లిదండ్రులు దేవుడు మనకు పిల్లలు ఇచ్చాడు. కానీ మన యొక్క తల్లిదండ్రులను ఎక్కడ ఉంచుతున్నాం? మన యొక్క గృహంలో ఉన్నారా, అనాథాశ్రమంలో ఉన్నారా? గృహంలో ఉన్నప్పటికీ వారిని పట్టించుకుంటున్నామా? వారికి ఏ అవసరత ఉందో కదా. నిజంగా ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి ఒక తల్లి ఉందంట. ఆమె ఆ యొక్క నైజీరియాలో ప్రాంతంలో ఎక్కడో మాట చదివాను. తన తల్లిని ఆ యొక్క వాళ్ళు కొండ ప్రాంతంలో తీసుకొని వదిలిపెడతారంట. ఆ వృద్ధాప్యంలో వాళ్ళు సరిగ్గా చూసుకోరంట. అప్పుడు అక్కడ ఓడిపోతే అక్కడ వాళ్ళు ఏదో తిని, ఒకవేళ పండ్లు పొలాలు ఉంటే తిని లేదా తినక అట్లాగే చనిపోతూ ఉంటారంట. అయితే ఒకసారి ఏమైందంటే ఒక కుమారుడు తన తల్లిని వృద్ధాప్యంలో 18 ఇయర్స్ నియర్ బై వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ యొక్క తల్లిని భుజాన వేసుకొని వెళ్ళిపోయి పోతూ ఉన్నప్పుడు ఆ తల్లిగారు కొన్ని చెట్లు ఉంటాయి కదా, చెట్లు ఆకులు తుంచుకుంటూ ఉండు తన చేతిలో పెట్టుకుంటుందంట. తర్వాత తను కొండల వెళ్ళి వెళ్ళిన తర్వాత తన తల్లిని అడిగాడంట, అమ్మా
ఎందుకు నువ్వు ఈ ఆకులల్లా ఆ చెట్లు అందిన వేళ అందుకుంటూ నీ యొక్క చేతిలో ఉంచుకుంటూ ఆమె ఏం చేస్తుందంట అంటే ఆ యొక్క ఆకులు వేసుకుంటూ వస్తుందంట దారి పొడవునా. అప్పుడు అడిగినప్పుడు ఆ కుమారుడు, ఎందుకమ్మా నువ్వు ఇట్లా దారి పొడుగునా ఈ యొక్క ఆకులు వేస్తూ ఉన్నావు అంటే, ఆ తల్లిగారు చెప్పినటువంటి మాట ఏందంటే, బాబు కరెక్టే, నువ్వు నన్ను అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోతావు కదా! వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఇంటికి చక్కగా చేరుకోవాలా. తర్వాత మార్గమధ్యంలో అటు ఇటు వెళ్తే ఈ యొక్క అడవిలో తప్పిపోతావు. నువ్వు ఇంటికి చేరుకోలేవు అని నిజంగా ఆ తల్లిగారు చెప్తున్నప్పుడు నిజంగా ఎంతగానో ఆ యొక్క వారిద్దరి మధ్యన తల్లి ప్రేమ అనేది మనం అర్థం చేసుకోవచ్చు కదా! ఎంతగా ఆలోచించిందో. ఎటు నన్ను వదిలిపెడతాడు. నా కుమారుడు క్షేమంగా ఉండాల. ఇంటికి వెళ్ళాలా అనే ఉద్దేశ్యంతో ఆమె ఆ యొక్క ఆకులు వేస్తూ వచ్చినప్పుడు కళ్ళ నీరు పెట్టాడంట కదా! నిజంగా తల్లిదండ్రులు మనం ఎంతగా ప్రేమిస్తూ ఉంటారు. నిజంగా మనకు ఏది లేకపోయినప్పటికీ, వాళ్ళకు లేకపోయినప్పటికీ మనకిస్తుంటారు కదా! వాళ్ళకు ఉన్నప్పటికీ వాళ్ళు ఒక పూట పస్తులుండి మనల్ని ఆహారం పెట్టింటారు చిన్నప్పుడు. మనకు బట్టలు లేనప్పుడు వాళ్ళు చినిగిపోయిన బట్టలేసుకొని మనకు బట్టలిచ్చిన వారుగా ఉంటారు కదా! ఇది చూసినప్పుడు ఇంతగా ప్రేమించిన తల్లిదండ్రులకు చివరి దశలో వాళ్ళ యొక్క నీడ్స్‌ని మనము తీర్చాల్సిన బాధ్యత ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు మనకు రాయిస్తూ వస్తున్నాడు. అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే హార్ట్ అటాకులు, నానా రోగాలు, క్యాన్సర్‌లు కారణం మన తల్లిదండ్రులు మనము నెగ్లెక్ట్ చేయడము అనేది కూడా ఒక పాయింట్‌గా నేను తెలియజేస్తూ ఉన్నాను కదా! నేను చెప్పే మాటలు కాదు గానీ, బైబిల్ గ్రంథంలో దేవుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడా, క్షేమం కలుగునట్లు నీ తండ్రిని సన్మానించు. దేవుడే ఆ విషయం చేశాడు. దేవుడే వాళ్ళ తండ్రికి లోబడ్డాడు. విధేయత చూపాడు. అప్పగించాడు. కదా! దేవుడు ఎంతగానో తల్లిదండ్రులను ప్రేమించాడు. ఆ యొక్క ప్రేమను మన యొక్క తల్లిదండ్రులకు పెంచినట్లయితే, దేవుడు మనల్ని ఎంతగానో ఆహ్, ఆశీర్వదించడానికి లేదా ఎంతగానో మన దేవుడు ఇష్టపడడానికి తనకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏందంటే, మన తల్లిదండ్రులకు విధేయత చూపడము. వారిని వృద్ధాప్యంలో చేరదీసి మన దగ్గర ఉంచుకోవడం. అలా ఉంచుకోవడం వల్ల మన క్షేమమని బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది. కాబట్టి అలా చేయడానికి మనం ఒకవేళ తప్పు చేసుంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం. క్షమిద్దాం. మనం ఒక తల్లిదండ్రులు మనసు పెట్టి ఉంటే. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు దయచేయులాగున ప్రార్థిస్తాం. నిజంగా దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవునికి మనము చూపించవలసినటు వారమై ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి మనం మర్చిపోకుండా, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు లోబడుతూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవునికి విధేయత చూపితే మనకు దీర్ఘాయుష్మంతం అవుతామని తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి కృప మనకు దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రార్థనాంశాలు మనకు గ్రూప్‌లో పంపించబడ్డాయి. దయచేసి అమరాబాద్ యొక్క ప్రేయర్స్ మనము మొన్న కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం. కాబట్టి ఈ నెల మన ప్రియులు బయలుదేరాలని ఇష్టపడుతున్నారు. అమరాబాద్ ఆ ప్రాంతంలో నిజంగా చర్చెస్ కూడా లేని ఆ ప్రాంతంలో మన ప్రియులు ప్రయాణమై వెళ్ళాలంటున్నారు. దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా ఆర్విన్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ మంత్ ఫాస్టింగ్ ప్రేయర్ జరుగులాగా ఉంది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. నెక్స్ట్ మంత్ నవంబర్ 1వ తేదీ ఆల్విన్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ ఉపవాస ప్రార్థన ఉంది. దయచేసి దాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా యాప్రాల, నాగారము, గట్కేశ్వర్లో మినిస్ట్రీ జరుగుతుంది. ఈ యొక్క 3 ప్రాంతాల్లో మినిస్ట్రీ చక్కగా జరుగులాగున దేవుని యొక్క కృప లేదా దేవుని యొక్క సహాయము ఆ ప్రాంతంలో నశించే ఆత్మల పట్ల చక్కగా ఉండులాగున ప్రార్థిద్దాం. అదేవిధంగా సీసీఎం టీంలో ఒక కొత్త రివైవల్ తీసుకురావడానికి దేవుడు కృప చూపులాగున దయచేసి సీసీఎం టీం గురించి జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా శిరీష సిస్టర్ చీరాల్లో ఉంటారు. యొక్క సాల్వేషన్ అంటే రక్షణ గురించి, తర్వాత మంచి ఆరోగ్యం గురించి ప్రార్థిద్దాం. అదేవిధంగా షారోన్ యొక్క హెల్త్ గురించి ప్రార్థిద్దాం. తర్వాత జాబ్ గురించి ప్రార్థిద్దాం. సురేంద్ర జాబు, తర్వాత ఆయన మారాలనుకుంటున్నాడు జాబు. స్పిరిచువల్ లైఫ్ గ్రోత్ గురించి కూడా ప్రార్థిద్దాం. అదేవిధంగా శ్రీశైలం అంకుల్ మనకందరికీ తెలుసు కదా! ఇంకా కొంత అస్వస్థత ఉన్నాడు. దాంతో పాటు అతని యొక్క రక్షణ అనుభవం, కుటుంబంలో రక్షణ ఎంతో అవసరం ఉంది కాబట్టి శ్రీశైలం గురించి జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా రెబెకా యొక్క జాబ్, తను కూడా జాబ్ చేంజ్ కావాలని ఇష్టపడుతుంది. ఆ యొక్క నూతన జాబ్ గురించి, ఆ యొక్క జాబ్‌లో దేవుడు సహాయం చేయలాగున, తర్వాత స్పిరిచువల్ గ్రోత్
ఆత్మీయ ఎదుగుదల గురించి కూడా ప్రార్థిద్దాం. అదేవిధంగా సరళ సోను గురించి బళ్ళారిలో ఉంటారు అక్కగారు. యొక్క స్పిరిచ్యువల్ గ్రోత్, ఫ్యామిలీ కంఫర్ట్ ఈ యొక్క మనము చూస్తున్నట్లుగా భాగ్య సిస్టర్ ఈమెను గైడ్ చేస్తున్నారు. నిజంగా ఈ యొక్క సిస్టర్‌కు ఆ యొక్క రక్షణానుభవం రావడానికి మీరే కృప దయవలన దేవుని ప్రార్థిద్దాం. అదేవిధంగా మాధురి సిస్టర్ జాబ్ యొక్క విషయంలో ప్రార్థిద్దాం. తర్వాత యూకేలో ఉంటారు. అక్కడ కొంత బోన్ ఫ్రాక్చర్ అవుతూ డిస్‌లొకేట్ అయింది. మాధురి సిస్టర్‌ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిద్దాం. అదేవిధంగా మలేషియా గురించి మనం ప్రార్థిస్తూ వస్తున్నాం. అదేవిధంగా అనిత సిస్టర్, రాజేష్ సిస్టర్ జ్ఞాపకం చేసుకున్నాం. క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కొంతవరకు రికవర్ అయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా దేవుడు సంపూర్ణమైనటువంటి స్వస్థ అయ్యేలాగున కూడా ప్రార్థిద్దాం. అదేవిధంగా నార్తన్‌లో ఉన్నటువంటి మిషనరీల గురించి ప్రార్థిద్దాం. సెవెంత్ విజయలక్ష్మి సిస్టర్ యొక్క ఫ్యామిలీ కంఫర్ట్, మ్యారేజెస్ గురించి ప్రార్థిద్దాం. అదేవిధంగా జనవరిలో వీబీఎస్ ఉంది. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా సుప్రియ సిస్టర్ యొక్క బ్రదర్ హెల్త్ గురించి ప్రార్థిద్దాం. తర్వాత నంద్యాలలో ఉన్నటువంటి యూనివర్సిటీ గురించి ప్రార్థిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు 3 పాయింట్లు ఈ గ్రూప్‌లో ఆల్రెడీ ఉంది. సీసీఎం గ్రూప్‌లో. దయచేసి 3 పాయింట్లు ప్రార్థించినట్లయితే మిగతా వారికి మనము సమయం ఇచ్చిన వారవుతాం కాబట్టి, దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థించాలని మనవి చేస్తూ సమయాన్ని మీకు అప్పగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, దయల దేవ, కనిక్రమ గల తండ్రి, మహోన్నతుడ, మహాగండ, గొప్ప దేవ, రాజులో రాజా, ప్రభులో ప్రభ, అత్యున్నతమైన సింహాసనం ఆశ్రయం గొప్ప దేవ, భూత వర్తమాన భవిష్యత్ కాలం ఉన్న దేవ, నిరంతరము స్తోత్రాలు స్తుతికి పాత్రుడా, మరొకసారి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం బట్టి ఇప్పుడు హృదయకాల సమయంలో మన హృదయమాల స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రభా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని యాడ్ చేసి ఉదయకాలంగా ఈ విధంగా ప్రభా మీ సన్నిధిలో రాగలగటానికి మీచిన కృపల బట్టి వందనాలు, అన్నిటికీ మీచిన గొప్ప రక్షణ బట్టి వందనాలు, మీరు మా కొరకే రాన్న దేవుడుగా ఉన్నందుకు వందనాలు, మీ సంఘాన్ని బట్టి, సహవాసాన్ని, వాక్యాన్ని బట్టి, పరుషుల సహవాసాన్ని బట్టి వందనాలు. ఉదయకాలం మీ దాసులను నిలబెట్టుకొని మీచిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, దేవాదేవులను మీరే ప్రవర్తన లోబడుతూ అయినా మరి 30 సంవత్సరాలు లోబడుతూ 3.5 సంవత్సరాల పరిచయం చేశారు తండ్రి, వందనాలు. మరి ఈ దినాల్లో పిల్లలంతా విధేయులుగా ఉండి వాళ్ళకున్నటువంటి మరి లోక జ్ఞానాన్ని బట్టి తల్లిదండ్రులంతా విధేయులుగా ఉంటున్నారు ప్రభా, మాటకు లోబడగా ఉంటున్నారు. నిజమే ప్రభా, మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అన్నట్టు నీ తండ్రిని సన్మానింపమన్నావు తండ్రి, వందనాలు. అదే సమయంలో పిల్లలు కూడా ప్రభా పరి యొక్క బోధలు పెంచమన్నావు తండ్రి, వందనాలు తండ్రి. మరి అలాగే బాలుడు 40 సంవత్సరాలు రుద్రేపుడు తొలగిపోవడం అన్నావు తండ్రి. అయినప్పుడు చిల్డ్రన్ అన్నావు తండ్రి. మేము కూడా పిల్లలు మీ కొరకు పెంచేవారుగా, బిడ్డలు కూడా ప్రభా తల్లిదండ్రులు లోబడి విధేయత చూపించేవారుగా, మేము భయభక్తులు ఉండేవారుగా, మీ కాడి మోసేవారుగా మా బిడ్డలు ఉండినట్లు ప్రభా మేము కూడా బిడ్డల ప్రభు బోధలో పెంచేవారంగా ప్రభా కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. దినదిన ప్రభ మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న మాటల బట్టి వందనాలు. మరి సార్ వాక్యం అనుగ్రహించినటువంటి బ్రదర్ని కూడా జ్ఞాపకం చేసుకుని తన పరిచయం, తన కుటుంబాన్ని కూడా ప్రభ జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రభా వందనాలు. మరి ఒకసారి తండ్రి ప్రార్థన కోరిన బిడ్డల బట్టి వందనాలు. 2026 BBSలో సహాయం చేయండి, బిడ్డలను సిద్ధపరచండి, టీచర్లను సిద్ధపరచండి, మీటింగ్లు కూడా దయచేయండి. అది నాలుగులో డేట్స్ కూడా సిద్ధపరిచి చిన్న బిడ్డలు మీ కార్యం జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఉత్తరప్రదేశ్ మరి పరిచర్య, అక్కడ మిషనరీస్ కూడా ప్రభ జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నంద్యాల స్టూడెంట్స్ బట్టి ఇష్టమైన వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సుప్రియ వాళ్ళ బ్రదర్ మోహన్ కూడా ప్రభ ముట్టండి, స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. అలాగే టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరు అక్కర తీర్చండి. పిల్లల భవిష్యత్తు, చదువులు, సేవ సమస్తంలో అనారోగ్య పరిస్థితులు, మరి నైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి ప్రభ కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నా కుటుంబాన్ని, నా బిడ్డల విషయంలో కూడా ప్రభ కృప అనుగ్రహించండి. ఈ దినం అంతటికి సిద్ధపరచండి. రాకపోకల్లో సమస్తంలో కూడా ప్రభ
మీరు చాలినంత దేవుడుగా ఉండండి. అయ్యా, లోకమంతా నైనా వ్యర్థమైన వాటి మీద పరిగెడుతుంటే మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని జీవముగల దేవుణ్ణి దర్శించి జీవముగల దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థించే ధన్యత గురించి మమ్మల్ని ప్రత్యేకపరిచి మా కుటుంబాలు మీ కుటుంబాలు ఏర్పాటు చేసిన మీ ప్రేమ కనికరాన్ని బట్టి వందనాలు. ఈ దినం అంతట్లో కూడా ప్రభా మీరే మా సహాయించి నడిపిస్తూ రావలసిందిగా ప్రార్థిస్తూ ఉదయకాలం నా గురించిన సమయాన్ని బట్టి వందనా చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామం బట్టి వినయముతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమగల నా పరలోక ఆమేన్. సర్వకృపనిధగు నా దేవా, ఈ ఉదయకాలము తండ్రి మీ పాసంలో చేరి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ